గుడ్ మార్నింగ్ మ్యామ్. మీ అబ్బాయికి అన్ని సబ్జెక్ట్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయండి. ఎందుకు చదువు చెప్పట్లేదా స్కూల్లో? చెప్తామండి, కానీ మీరు కూడా ఇంట్లో చదివిస్తే బాగుంటుంది. ఇంట్లో చెప్పేది ఉంటే స్కూల్కి ఎందుకు పంపిస్తామండి? అది కాదండి, అప్పుడప్పుడు మీరు కూడా ఇంట్లో చెప్పాలి. అంటే మేము ఇంట్లో చదువు చెప్తే మీరు ఫీజులో కన్సెషన్ ఇస్తారా? మేమెందుకు ఇస్తామండి? అంటే చదువు చెప్తున్నందుకు మీరు ఫీజులు తీసుకోవచ్చు, కానీ మేము చదువు చెప్తున్నందుకు మేము కన్సెషన్ తీసుకోవద్దా? అయినా మీ అబ్బాయికి క్లాస్ లో కాన్సన్ట్రేషన్ అసలు ఉండట్లేదండి. కాన్సన్ట్రేషన్ లేదా అమ్మా? వాడి గురించి తెలుసా మీకు? టీవీ ముందర కూర్చుంటే ప్రోగ్రామ్ అయిపోయేదాకా టాయిలెట్ వచ్చినా లేవాడు తెలుసా? అంత కాన్సన్ట్రేషన్ గా చూస్తాడు వాడు. మ్యాటర్ ఏంటంటే మీరే వాడు కాన్సన్ట్రేషన్ చేసేలాగా చెప్పట్లేదు. క్లాస్ లో సబ్జెక్ట్ అందరికీ అర్థమవుతుంది, మీ అబ్బాయికి తప్ప. అంటే క్లాస్ లో అందరికీ బాగా చెప్పి నా కొడుక్కి సరిగా చెప్పట్లేదు చదువు అంటే ఫీజు ఇచ్చేసేయండి, ఫస్ట్ నేను కట్టిన ఫీజు ఇచ్చేసేయండి. లేదండి, మీ అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడు. మరి ఇందాక చదవట్లేదు అన్నారు. చదివిస్తాం, చాలా బాగా చదివిస్తాం. నెక్స్ట్ టైం ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, బాగా చదివిస్తాం. థ్యాంక్ యూ, వెళ్తానండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. మీ అబ్బాయికి అన్ని సబ్జెక్ట్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయండి.